భారతదేశ చరిత్ర నిండా అడుగడుగున ఎందరో వీరులున్నారు. చరిత్ర వాళ్ళందరినీ కాస్త కప్పి ఉంచింది. అవసరమైనప్పుడు ఓ అగ్నికణంలా మనం ముందుకు తీసుకొస్తోంది. ఇప్పుడు ఆ అగ్నికణాన్ని దివిటీగా మార్చి ప్రతి ఒక్కరి దగ్గరికి చేర్చాల్సిన బాధ్యత మనదే. అలాంటి ఒక వీరుడు వీర సావర్కర్ గురించి ఈరోజు కథనం. మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటల్లో, సావర్కర్ అంటే తేజస్సు, సావర్కర్ అంటే త్యాగం, సావర్కర్ అంటే తపస్సు, సావర్కర్ అంటే తత్వం, సావర్కర్ అంటే తర్కం, సావర్కర్ అంటే వికాసం, సావర్కర్ అంటే ఓ అగ్నిశిఖ, సావర్కర్ అంటే ఎక్కుపెట్టిన బాణం, సావర్కర్ అంటే ఎత్తుపెట్టిన ఖడ్గం, సావర్కర్ అంటే సంఘటనా శక్తి, సావర్కర్ అంటే స్థితప్రజ్ఞుడు, మాతృభూమి కోసం విషాన్ని సైతం ఛాయ్ తాగినంత సులభంగా తీసుకోగలడు. సావర్కర్ ప్రఖర జాతీయవాది. జీవితంలోని క్షణక్షణం, శరీరంలోని కణం కణం మాతృభూమి కోసం అర్పించే తత్వం కలవాడు. సావర్కర్ ఒక మహాసముద్రం అయితే మనం అందులోని ఒక బిందువు మాత్రమే. ఆ జాతీయవాద సంద్రపు కణకణంలో ఒకే గుణం, ఒకే క్షమత మూర్తిభవించినవాడు. అటువంటి సావర్కర్ను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు చేర్చాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల పోలీసుల కన్నుగప్పి ఓడ నుండి సముద్రంలోకి దూకి దాన్ని ఈదిన సాహసి సావర్కర్. కవిగా, రచయితగా, సంఘ సంస్కర్తగా, విప్లవ యోధుడిగా, త్యాగశీలిగా తన జీవితాన్ని భరతమాత పాదాల చెంత అర్పించిన ప్రేరణదాత సావర్కర్. ఈ దేశం నుండి ఆంగ్లేయులను తన్ని తరిమేసేదాకా విశ్రమించబోనని, దానికోసం తన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, బంధువులను, ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేస్తానని అర్ధరాత్రి పూట దుర్గామాత పాదాల ముందు నూనునుగు మీసాల నూతన యవ్వనంలో ప్రతినబూని ఆజన్మాంతం పాలించిన ధీరుడు సావర్కర్. వినాయక దామోదర్ సావర్కర్ నాసిక్ జిల్లాలోని భాగూర్లో జన్మించారు 1883 మే 28న. సావర్కర్ 10 ఏళ్ల వయసున్నప్పుడే తల్లి రాధాబాయి కలరా వ్యాధితో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచే మహాభారతాలు, రాణా ప్రతాప్, వీరా శివాజీ, పీష్వా వీరగాథలు తన తండ్రి దామోదర్ పంత్ వినిపించారు. 16 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి అన్న సంరక్షణలో పెరిగారు ఈయన. 10 ఏళ్ల వయసులోనే నాటి సామాజిక స్థితిగతులపై సావర్కర్ కవితలను అప్పటి మహారాష్ట్రలోని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అనే గ్రంథం అప్పట్లో సంచలనం. నిజమైన భారతీయ చరిత్ర రచన ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో తెలియచెప్పిన గ్రంథం ఇది. అదేవిధంగా 6 స్వర్ణపత్రాలు, హిందూ పదపాదుషాహి, పానీపట్ చరిత్ర, అండమాన్లో ఆజన్మాంతం వంటి అనేక రచనలు కూడా ఈయన రాశారు. 1911 నుంచి 1921 వరకు అండమాన్లో కఠిన జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా తన రచనను ఆపలేదు. హిందూయిజం అనే పుస్తకాన్ని రచించారు. అలాగే జైలు గోడలే కాగితాలుగా, ఇనుపమేకు కలంగా అనేక కవితలు రాశారు. 10 ఏళ్ల వయసులో బొంబాయి ఆజంగఢ్లో మత కలహాలు బాల సావర్కర్ను తీవ్రంగా కలిచివేశాయి. హిందూ సమాజం సంఘటితమైతేనే వీటిని అణిచేయవచ్చు అని చిన్నప్పుడే భావించారు. తోటి బాలులను ఏకం చేసి ఐకమత్యంగా ఎలా ఉండాలో, ఎలా ఎదుర్కోవాలో చూపించారు అప్పుడే సావర్కర్. ఆ నైపుణ్యమే 1999లో మిత్రమేళా స్థాపనకు, ఆ తర్వాత అభినవ భారత్ సంస్థ ఏర్పాటుకు, క్రమేపీ హిందూ మహాసభ సంస్థాపన వరకు కొనసాగింది. బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో పూణేలో నిర్వహించిన విదేశీ వస్త్రదహనం కార్యక్రమంలో సావర్కర్ ఉపన్యాసం అందరినీ కదిపేసింది. పత్రికల నిండా సావర్కర్ ఉపన్యాసమే. పోలీసులు కూడా 21 ఏళ్ల ఈ యువకుని ప్రసంగానికి ఆశ్చర్యం పొందారు. బారిస్టర్ చదువు కోసం లండన్ వెళ్లి అక్కడ ఫ్రీ ఇండియా సొసైటీని స్థాపించి పరమానంద్, లాలా హరిదయాల్, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, వివి అయ్యర్ తొలిసారి స్వాతంత్ర్య పతాకను విదేశీ గడ్డపై ప్రదర్శించిన మేడం కామా, బాంబు తయారీ చేసిన సేనాపతి బాపట్, ఇంగ్లీష్ అధికారిని ఇంగ్లాండ్లోనే చంపిన మదన్ లాల్ ఢీంగ్రా, నాసిక్ జిల్లా కలెక్టర్ను చంపిన అనంత లక్ష్మణ కన్హరే, వైస్రాయ్ లార్డ్ మింటోపై దాడి చేసిన నారాయణరావు వరకు ఎందరెందరో వీరులకు విప్లవ మార్గదర్శిగా మారారు సావర్కర్. సావర్కర్ ప్రేరణతోనే 1908 ఏప్రిల్ 30న యువ కిషోరాలు ఖుదీరాం బోస్, కన్నయ్యలాల్ దత్తా, సత్యేంద్రనాథ్ బోస్లు ఇంగ్లీష్ వారిపై బాంబులు వేసి ఉరికంబానికెక్కారు. తాను లండన్లో ఉన్నప్పుడు ఇండియా హౌస్ వంటవాడితో 20 పిస్టళ్లు భారత్కు పంపాడు. లండన్లో బారిస్టర్ చదువు పూర్తి చేసినా పట్టా ఇవ్వడానికి అక్కడి అధికారులు నిరాకరిస్తూ రాజకీయాల్లో పాల్గొనను అని హామీ పత్రం ఇస్తేనే పట్టా ఇస్తామన్నారు. మీరిచ్చే ఆ విలువలేని పట్టా కోసం నేను ఇక్కడికి రాలేదు, నా దేశ స్వాతంత్ర్యమే నాకు ధ్యేయం అంటూ హామీపత్రం రాసివ్వను అని ఖరాఖండిగా చెప్పారు ఈయన. తాను శిక్ష అనుభవిస్తున్నప్పుడు తన భార్య తనను చూడడానికి వచ్చి ఏడుస్తుంటే
నన్ను చూసి ఇలా ఎందుకు అయ్యిందని బాధపడకు. పిల్లల్ని కనడం, సుఖంగా ఉండడం ఇది మాత్రమే జీవితం కాదు. పక్షులు కూడా ఆ పని చేస్తాయి. దేశం కోసం మనల్ని మనం త్యాగం చేయాలి అని చెప్పాడు. 1924లో మిత్రులతో కలిసి రత్నగిరిలో శివాజీ ఉత్సవాలు నిర్వహించారు. 25లో హరిజనులకు దేవాలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టి రత్నగిరిలోని ప్రసిద్ధ విఠోబా దేవాలయంలో హరిజనులతో సమావేశం జరిపారు. 31లో రత్నగిరిలో పతిత పావన దేవాలయాన్ని కూడా నిర్మించారు. స్వార్థపూరిత ఆనందం కోసం ఆయన తన సిద్ధాంతాలను, నమ్మకాలను, ఆదర్శాలను ఎప్పుడూ వదులుకోలేదు. అవకాశవాదిగా మారి పదవులు పొందలేదు. భరతజాతి అన్ని విధాల బల ప్రభావాలతో తులతూగాలని సావర్కర్ ఎప్పుడూ ఆశించారు. అలాంటి వీరుడి కలలను నిజం చేద్దాం. మన చరిత్రలో ఇన్నాళ్ళు పుటల వెనుకే ఉన్న సావర్కర్ను ఇక అందరికీ పరిచయం చేద్దాం. వందే మాతరం. జై హింద్.